బంధువుల అమ్మాయే అన్నీ కుదిరాయి, అందుకే చేసుకుంటున్నాం, మా కులపు వాళ్ళే అమ్మాయి బాగుంటుంది, సంబంధం ఖాయం చేశాం. పెళ్లిల విషయంలో ఈ రకమైన మాటలు తరచూ వింటూనే ఉంటాం. అయితే ఈ రకంగా దగ్గరి చుట్టాలు ఒకే కులంలో పెళ్లిల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు. కొన్ని కులాల వారికి కొన్ని రకాల వ్యాధులు వారసత్వంగా వస్తాయని గతంలో జరిగిన పరిశోధనలో తేలింది. సిజిఎంబి శాస్త్రవేత్త డాక్టర్ కె తంగరాజ్ బృందం ఇటీవల నిర్వహించిన అధ్యయనం కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఒకే కులంలో ఎక్కువగా పెళ్లిళ్లు చేసుకోవడం, కులాలతో పాటు చిన్న చిన్న సమూహాలకు కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళనే ఆయన కులాల వారికి కొన్ని రకాల జబ్బులు వారసత్వంగా వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతుంది. 4 వేర్వేరు సమూహాలకు చెందిన 281 మంది జన్యుక్రమాలను పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చినట్టు తంగరాజ్ తెలిపారు. జబ్బులకు వాడే మందులు కొన్ని సమూహాల్లో ఎందుకు భిన్నమైన ప్రభావం చూపుతాయనే అంశాన్ని కూడా పరిశీలించామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతీసా మచ్చా తెలిపారు. కీళ్లు, వెన్ను, లిగ్మెంట్లలో వాపు, మంటకు కారణమయ్యే స్పాండిలైటిస్ ఒక నిర్దిష్ట జన్యుపరమైన మార్పుతో సంబంధం ఉందని చెప్పారు. HLA అండ్ B2704 అని పిలిచే ఈ జన్యు మార్పు కారణంగా ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రాంతంలో ఒక సామాజిక వర్గం వాళ్ళలో ఈ స్పాండిలైటిస్ ఎక్కువగా ఉందని గుర్తించినట్లు కిమ్స్ ఆసుపత్రి రుమటాలజిస్ట్ డాక్టర్ శరత్ చంద్రమౌళి వీరవల్లి వెల్లడించారు. కొన్ని కులాలు, సమూహాలకే ప్రత్యేకమైన వ్యాధుల జన్యు రూపాంతరాలను కూడా గుర్తించినట్లు వివరించారు. ఆయా సమూహాల్లోని వారు ఈ వ్యాధులకు వాడే ఔషధాలు ఇతరులలో కంటే భిన్నంగా పనిచేస్తాయని సిసిఎంబి శాస్త్రవేత్త డాక్టర్ దివ్యతేజ్ పేర్కొన్నారు.